హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎపిక్ గేమింగ్ తెలుగు. ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం మైండ్ క్రాఫ్ట్ బీటీఎం సర్వర్. సో ఇది వచ్చేసి సెకండ్ ఎపిసోడ్. సో నెదర్ హబ్ అయితే చూస్తున్నారు కదా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది వీడియో, లెట్స్ గో. సో నెదర్ హబ్ అయితే చేస్తున్నాం. నెదర్ అప్గ్రేడ్ ఇక ఈ ఇందులో పార్ట్స్ ఉంటాయి. సో ఎంజాయ్ ద టైం ల్యాప్స్. సో లాస్ట్ బ్లాక్ అయితే ఇది సేమ్. సో అక్కడైతే ఒక చిన్న హోల్ ఉంది. సో దాన్ని అయితే బసాల్ట్ ఉన్న స్టోన్ తోటి అయితే మూసేసా. సో ఇప్పుడైతే వీడియో ప్లే అవుతుంది. సో అప్పుడప్పుడు మధ్యలో ఆగిపోతుంది వీడియో, ఎందుకు నాకు కూడా తెలియదు. సో అప్పుడప్పుడు చూస్తున్నా. సో ఇతనే మన ఎంసీ గేమర్, అది చోచో స్కిన్ అప్గ్రేడ్ చేసిండు. సో చోచో స్కిన్ అంటే ఏం లేదు, బషీర్ అన్న క్యారెక్టర్ స్కిన్నే. సో సాయి అయితే బీకనన్నో ఎండ జస్ట్ అయితే తెచ్చుకున్నాడు ఇక్కడికి. సో ఎందుకు తెచ్చుకున్నాడో ఏందో నాకే తెలియదు. ఇప్పుడైతే ఎంసీ గేమర్ అయితే ఇది ఒకటి కనిపెట్టిండు. ఇక్కడ చూడండి హోల్. సో ఇందులో పడితే ఓం ఫట్ స్వాహ అయిపోతాం, మళ్ళీ బతుకమిక. సో ఇప్పుడైతే నిద్రపొట్లు అయిపోయింది. ఎక్కడ స్పాన్ అవుతామో చూద్దాం. ఈ సర్వర్ కాబట్టి చాలా ల్యాగ్ అవుతుంది. బిల్డింగ్ టెరేరియన్ పడడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ బిల్డింగ్ టెరేరియన్ పడ్డాక కూడా చాలా టైం అయిపోతుంది స్పాన్ కావడానికి. సో ఇందులో అయితే పార్ట్స్ ఉంటాయి నెదర్ హబ్లో. సో నెదర్ పోర్టల్ అప్గ్రేడ్, నెదర్ హబ్, సో అన్నీ ఉంటాయి. సో ఈరోజు అయితే నెదర్ పోర్టల్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈ హబ్లో కొంచెం మైనింగ్ చేసి. తమిళలో అయితే చూసే ఉంటారు. సో మనమైతే స్పాన్ అయినాం. సో ఇది వచ్చేసి -13 504. మన బేస్కి అయితే చాలా దూరం. సో అక్కడికైతే వెళ్ళిపోయాం. మన బేస్ కోఆర్డినేట్స్ -133 64 226. సో ఇది వచ్చేసి చాలా అంటే చాలా దూరం. అఖిల్ జాయిన్ ద గేమ్. అఖిల్ అంటే ఎవరో మన టీం అయితే కాదు. సో ఇంకా బిల్డింగ్ టెరేరియన్ అయితే పడతలేదు, ల్యాగ్ అయ్యబట్టి. సో ఇప్పుడు పడింది బిల్డింగ్ టెరేరియన్ అని. సో ఈసారి అయితే కొంచెం తొందర అయింది. సో ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెదర్ హబ్ అంటే ఏంటిదో. సో నెదర్ హబ్ అంటే ఫస్ట్ సెంటర్ ఒక లాబీ ఉంటుంది. సో లాబీ నుండి ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి టనెల్స్ చేసి అక్కడ ఒక నెదర్ పోర్టల్ బిల్డ్ చేస్తాం. ఇప్పుడు ఇటు సైడ్ పోతే ఎండ్ పోర్టల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇటు సైడ్ పోతే ఎండ్ పోర్టల్. సో ఇటు సైడ్ టనెల్ చేసి కొన్ని డెకరేషన్స్ ఇదంతా చేస్తారు. సో దాన్ని నెదర్ హబ్ అని అంటారు. సో నెదర్ చాలానే వేసుకోవచ్చు, ఎన్ని టనల్స్ అయినా వేసుకోవచ్చు. 4 డైరెక్షన్స్ అవుతా ఇంకో ఇటువంటి లాబీ చేసుకోవచ్చు. అక్కడ లాబీ చేసుకొని మళ్ళీ అక్కడ నుండి 4 డైరెక్షన్స్. సో దీన్నే నెదర్ హబ్ అంటారు. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే బషీర్ అన్న ఛానల్లో ఉంది. సో ఇంకా డీటెయిలింగ్ ఉంది, లైవ్స్ కూడా ఇచ్చేసిండు అప్పుడప్పుడు. సో ఐఎమ్ క్లికింగ్ ఆల్ అంట, డోంట్ జాయిన్ అంట, ఎందుకో నాకే తెలియదు. సో ఆయన వచ్చేసి ఓపీ ఆపరేటర్ సర్వర్కి. సో ఇటు పోతే వామో చూడండి, ఇటు పోతే ఎట్లుందో. సో ఇక్కడైతే అర్జెంటుగా మూసేయాలి, లేకపోతే కింద పడితే మళ్ళీ బతుకం. సో ఇదేనా టీఎస్కేఎంని మీకు తెలుసు ఆల్రెడీ, ఫస్ట్ ఎపిసోడ్లోనే చూసారు కదా. సో ఇటు పోతే మన బేస్ కోఆర్డినేట్స్ ఏంటిది మర్చిపోయినా, బేస్ అంటున్నా, మన నెదర్ పోర్టల్ కోఆర్డినేట్స్ ఏంటిది మర్చిపోతున్నా ఒక. సో దీని అయితే క్లోజ్ చేయకుండానే వచ్చిన. సో క్లోజ్ అయితే చేసేసిన. ఇటు పోతేనా మనది, ఎస్ ఇటు పోతే మనది. సో అక్కడికి వెళ్ళినాకైతే మిమ్మల్ని కలుస్తా. నిద్రకైతే చాలానే ఉంది. సో అక్కడ నుండి అయితే వచ్చేస్తాం. ఇక ఎట్లా మైనింగే కదా, ఇక అది ఎందుకు చూపెట్టాలి, టైం వేస్ట్ అని చూపెట్టలేదు. సో ఇదైతే నెదర్ పోర్టల్ అప్గ్రేడ్ అని చెప్పాను కదా. సో అదే ఇది. ఇంకా ఉంది ఎపిసోడ్ లాస్ట్ వరకు చూడండి. సో
సో ఈరోజు ఇప్పుడే జస్ట్ ఇప్పుడే నెదర్ నుండి వచ్చాక అది పెట్టిన కాంటాక్ట్, దాని గురించి కూడా మీకు తెలిసి ఉంటుంది. సో ఆ తర్వాత డైమండ్స్ ఎతికే వరకే 10 minutes పడింది ఏ చెస్ట్లో ఉందో. సో ఆర్మర్ టూల్స్ ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్లేస్ జాయిన్ అయ్యారు ఆరెంజ్ గ్యాంగ్లో, వాళ్ళకైతే ఆర్మర్ టూల్స్ అయితే ఇస్తాం. కానీ ఇద్దరే కాదు చాలామంది జాయిన్ అయ్యారు, ఇంకా వాళ్ళందరికీ చేయాలి. సో ఎండ్ రోడ్స్ ఆప్సిడన్. సో ఇప్పుడైతే మన మ్యూజిక్ బాయ్ అయితే వచ్చిండు, అదే మన మ్యూజిక్ బాయ్ అన్న. సో ఇప్పుడైతే మనం మన నెదర్ పోర్టల్ని అయితే చేద్దాం అప్గ్రేడ్. సో ఇట్లా వాల్స్ అయితే 10 వేసుకోవాలి. సో మీకు అర్థమై ఉంటుంది మన మిస్టిక్ బాయ్ చేసినట్టే సేమ్ అట్లనే ఉంటుంది. కానీ ఆయన అకేషియా ఉన్న ఓక్ బర్చ్ లాగ్స్ వాడిండు. సో మనమైతే జంగల్ ఉన్న ఓక్ లాగ్స్ వాడుతున్నాం. సో ఎందుకంటే నా దగ్గర అకేషియా లేదు, ఎత్తుకోలే దానికోసం. సో ఇప్పుడైతే మళ్ళీ ఇటు సెట్ చేద్దాం. సో రెండు సైడ్లో అయితే 10 వాల్స్ అయితే హైట్ పెట్టాం. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి ఆ వాల్స్ పైన ఒక చిజల్డ్ బ్లాక్ ఇటు సైడ్ అటు సైడ్ పెట్టాలి. సో ఈ వాటర్ బకెట్ ట్రిక్ ఉండగా ఇక పైకి వెళ్ళడం అయితే చాలా ఈజీ. సో వాటర్ బకెట్ అయితే ట్రిక్ చాలామంది వాడతారు. సో అట్లా నేను కూడా వాడతాను, కానీ నాకు ఇంకా అలవాట్లేదు, కొంచెం అలవాటు. సో ఇక్కడ నుండి అయితే ఇక్కడ మనం నిల్చున్న దగ్గర చిజల్డ్ బ్లాక్ అయితే వేయాలి. ఇటు సైడ్ అయితే ఒక వాల్ తక్కువ వేసినాం. సో దానిపైన కూడా చిజల్డ్ బ్లాక్ పెట్టా, కింద పడ్డా, అయినా వాటర్ పైన పడ్డంది. సో ఏముంది మళ్ళీ పైకి వెళ్దాం, జస్ట్ వాటర్ బకెట్ తోటే కదా. సో పైకి వెళ్ళినాక కలుస్తా, ఆల్రెడీ వచ్చేసినాం, పైకి వెళ్ళినాక కలుస్తా అట. సో ఇప్పుడైతే మన ఇతనే వేణు క్రేజీ గేమర్. సో ఇతని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వేణు క్రేజీ గేమర్ అని ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ మధ్యలో చిజల్డ్ బ్లాక్ పెట్టాలి. సో ఇక్కడ ఈ టెంపరీ బ్లాక్స్ని అయితే తీసేసి స్టేర్స్ అప్పుడు ఉన్నట్టు స్టేర్స్ అయితే సరిపోదు, ఇంకా చేసుకోవాలి. సో ఇక్కడ స్టేర్స్ పెట్టి మళ్ళీ దాన్ని తీసేసి అదైతే ఒక బ్లాక్ హైట్ పెట్టినాం మనం. సో తర్వాత చూద్దాం అంతే. ఫస్ట్ అయితే మళ్ళీ ఇట్లా స్టేర్ పెట్టాలి. ఇక్కడ స్టేర్ పెట్టాక ఇక్కడ చిజల్ బ్లాక్ పెట్టాలి. పెట్టినాక మళ్ళీ దీన్ని కొంచెం కిందికి మైండ్ చేద్దాం. మనకి చిజల్ బ్లాక్ వచ్చింది. సో మళ్ళీ అటు చేసినట్టే ఇటు కూడా మళ్ళీ ఇక్కడ చిజల్ బ్లాక్. సో ఇక్కడ నుండి 3 blocks హైట్ వెళ్ళాలి. సో మళ్ళీ ఇటు కూడా 3 blocks హైట్. సో ఇక్కడ స్టేర్. సో మనమైతే ఒక మిస్టేక్ చేసాం, ఏంటిదంటే సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చిజల్ బ్లాకు. సో ఇక్కడైతే ఒక స్టేర్ పెట్టాలి. స్టేర్ కింద ఒక స్టోన్ బ్రిక్ పెట్టి మళ్ళీ స్టోన్ బ్రిక్ కింద మళ్ళీ స్టేర్ ఇటు సైడ్ ఫేసింగ్ ఉండాలి. సో మనం ఇటు సైడ్ తిరిగి ఇటు సైడ్ పెడితే అయిపోతుంది. సో ఇట్లనే అటు కూడా చేసేద్దాం. అటు చేసేసాక మిమ్మల్ని కలుస్తాం. సో ఇటైతే సేమ్ ఇట్లున్నట్టే ఇటు కూడా చేసేసాం. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు వుడ్ తోటి వర్క్ ఉంది. సో పైకి వెళ్ళి వుడ్ తోటి వర్క్ చేసేద్దాం. సో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పైన సో అటు సైడ్ స్టేర్ పెట్టినాం కదా, సో ఇటు సైడ్ కూడా పెట్టి సో ఫేసింగ్ ఇట్లా ఉండి ఇక్కడ స్టేర్ పెట్టాలి. మళ్ళీ అటు సైడ్ కూడా పోయి అట్లనే పెట్టాలి. సో కరెక్ట్గా అయితే పార్కౌర్ చేసినాం. సో సేమ్ ఇటు సైడ్ కూడా ఇట్లా పెట్టాలి.
సో మధ్యలో అయితే మళ్ళీ మామూలు బ్లాక్ పెట్టాలి. సో మామూలు బ్లాక్ పెట్టినాక సో ఇట్లా కిందికి వచ్చి ఇట్లా మళ్ళీ ఈ సెంటర్ బ్లాక్ ఉంది కదా, సో ఇక్కడ స్టేర్ పెట్టాలి. ఇట్లా ఇటు సైడ్ కిందికి ఫేసింగ్ ఉండాలి స్టేర్. సో స్టేర్ పెట్టినాక మళ్ళీ అటు సైడ్ కూడా పెట్టాలి స్టేర్, అటు సైడ్ పోర్టల్ కట్ సైడ్. సో ఫేసింగ్ మళ్ళీ ఇది కూడా కిందికే ఉండాలి, కానీ ఇది పైకి ఉంది. సో కింద పడ్డాం. సో మళ్ళీ ఇది వేసుకొని పైకి వెళ్ళి చేద్దాం, మళ్ళీ స్టేర్ పెడదాం. సో ఇప్పుడైనా కరెక్ట్గా పెడదాం. కరెక్ట్గానే పెట్టేసాం ఇప్పుడైతే. సో ఇప్పుడు మళ్ళీ మనం అక్కడ ఒక బ్లాక్ పెట్టేసి సో ఇక్కడ నుండి కిందికైతే వెళ్ళిపోదాం. సో స్టేర్ పైన వాటర్ బకెట్ ట్రిక్ పని చేయలే. సో కింద నుండి అక్కడ అసలు ఇన్ఫినిటర్ వాటర్ లేదు, కానీ వాటర్ పైన పడి ఫాల్ డ్యామేజ్ అయితే తీసుకోలే. సో ఇప్పుడైతే మనం సేమ్ ఇట్లా ఫ్రంట్ చేసినాం కదా, సో అట్లనే బ్యాక్ సైడ్ కూడా చేయాలి. సో బ్యాక్ సైడ్ కూడా చేశాక మిమ్మల్ని కలుస్తా. సో బ్యాక్ సైడ్ కూడా చేసేసిన సేమ్ ఫ్రంట్ చేసినట్టే. సో ఇక్కడికైతే ఒక గుర్రం వచ్చింది. అయినా నాకు ఒక గుర్రం ఉంది, మన మోడర్న్ హౌస్ పక్కన దానికి కూడా ఒక హౌస్ కట్టిన చిన్నది. సో ఇప్పుడైతే మనకు మొత్తం గుడ్. సో మనం అంతకన్నా ముందు పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళినాక కలుస్తాం మేము. సో మనమైతే పైకైతే వచ్చేసినాం. సో నేనైతే మొత్తం చేసేసిన, వుడ్ వర్క్ కూడా చేసేసిన. ఫోటేజ్ అయితే డిలీట్ అయిపోయింది, సో రికార్డ్ అయితే కాలేదు. సో ఇక వుడ్ అయితే ఏం లేదు, ఇట్లా ట్రాప్ డోర్స్ ఉన్న మధ్యలో స్లాబ్స్ పెడితే అయిపోతుంది. అటు సైడ్ స్టేర్స్ పెట్టాలి అంతే. సో ఇక్కడైతే ఇటు సైడ్ ఒక వాల్, ఇటు సైడ్ ఒక వాల్, మధ్యలో ఒబ్సిడియన్. మనం ఏమైనా పెట్టుకోవచ్చు, డైమండ్ బ్లాక్, ఎమరాల్డ్ బ్లాక్. సో మనకైతే అంత అంటే ఎమరాల్డ్ బ్లాక్ ఉంది కానీ చూడడానికి బాగుండదు. నెదరైట్ అయితే బాగుంటుంది కానీ అంత నెదరైట్ బ్లాక్స్ అయితే లేదు. ఒకటి ఉంది అంతే. సో ఒకటి పెడితే ఏం బాగుండదని పెడతలేను. సో ఇక్కడైతే 3x3 ఏరియా అయితే చేయాలి. సో 3x3 ఏరియా చేశాక సో అంతకన్నా ముందు ఇది చేయాలి, నేను ఇప్పుడే చూసా. సో ఇక్కడైతే ట్రాప్ డోర్స్ అయితే పెట్టాలి. 16 ట్రాప్ డోర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉంది కదా ఈ స్టేర్, ఈ స్టేర్కి కింద ఒకటి పెట్టాలి. అంటే కింద పెడితే అది దాన్ని ఓపెన్ చేసినాం అనుకో అది పైకి వస్తుంది. సో ఇట్లా స్నేక్లో ఉండి ఓపెన్ చేయొద్దు, ఓపెన్ కాదు. సో మళ్ళీ దీంట్లో ఉండాలి, కానీ ఇట్లా ఉండొద్దు. ఏంది ఇట్లా అవుతుంది? దీనిపైన అయితే పెట్టాలి, దీనిపైన పెట్టాలి, కానీ ఎందుకు అవుతలేదు? సో ఇలా ఇప్పుడు ఓకే అవుతుందా? సో మళ్ళీ అవుతలేదు. సో ఏమైంది ఇప్పుడు? ఈ ట్రాప్ డోర్ ఎట్లుంది, ఈ ట్రాప్ డోర్ పైన మళ్ళీ ఇంకో ట్రాప్ డోర్ సేమ్ ఇలాగనే ఉండాలి. సో చూడండి ఎక్కడ ప్లేస్ అయిందో. సో అదైతే వేస్ట్ అయిపోతుంది. ఇక దానిపైన హోప్స్ పెట్టుకోవద్దు. సో కింద అయితే పడిపోయింది. సో ఎందుకు ఇట్లా అవుతలేదు? సో నేను మళ్ళీ ఒకసారి వీడియో చూస్తా, ట్యూటోరియల్. సో నేనైతే ట్యూటోరియల్ చూసా. సో ఇట్లా టెంపరీ బ్లాక్స్ పెట్టుకొని పెట్టాలట. సో ఇలా ఉండాలి, స్టేర్ పైన ఒక ట్రాప్ డోరు. సో ఇప్పుడైతే పైకి వెళ్ళి మనం అక్కడ 3x3 ఉంది కదా, దాన్ని 3x3 చేసి దీనిపైన మళ్ళీ ఒక ఇట్లా హ్యాండిల్ బార్ ఉంటుంది కదా చేతితో పట్టుకునేది. సో ఆ హ్యాండిల్ బార్ అయితే చేయాలి. హ్యాండిల్ బార్ అయితే చేయడం ఈజీయే, జస్ట్ వుడ్ తోటి ఇట్లా పెట్టి ట్రాప్ డోర్స్ స్ట్రిప్ చేస్తే అయిపోతుంది. సో ఇప్పుడైతే 3x3 ఏరియా అయితే వచ్చింది. సో అంతకన్నా ముందు నేను జంగల్ వుడ్ ఇదంతా తెచ్చుకోవాలి. సో ఇదంతా తెచ్చుకోవడం మర్చిపోయినా. సో జంగల్ వుడ్, ప్లాంక్స్ ఇవన్నీ చేసేసుకున్నాక మిమ్మల్ని అయితే కలుస్తాం. సో జంగిల్ వుడ్, ప్లాంక్స్, స్లాబ్స్, సో ఇవన్నీ అయితే చేసేసిన. సో ఇప్పుడే మన జ్ఞానేశ్వర్ బ్రో కూడా వచ్చేసిండు. సో హెల్ప్ చేస్తా అన్నాడు. సో హెల్ప్ అయితే చేయను అన్నా. సో మనమైతే ఇప్పుడు పైకి వచ్చాం. ఇక్కడ బ్లాక్స్ పెట్టాలి ఇట్లా 4 sides, వీటిని స్ట్రిప్ చేయాలి. స్ట్రిప్ చేసి చుట్టూ ట్రాప్ డోర్స్ అయితే పెట్టాలి.
సో ఫస్ట్ అయితే స్ట్రిప్ చేద్దాం. సో ఏంటంటే ఫైవ్ని స్ట్రిప్ చేయాలి. సో స్ట్రిప్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ట్రాప్ డోర్స్ పెట్టాలి. సో ఎలా అంటే సో ఇక్కడ ఒక ట్రాప్ డోర్, మీరు ఓకాకుండా ఏ ట్రాప్ డోర్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఇక్కడ ఇలా పెట్టాలి. సో ట్రాప్ డోర్స్ అయితే అన్నీ పెట్టేసాం. సో ఇక్కడ ఒక లాగ్ పెట్టుకొని దాన్ని స్ట్రిప్ చేసి సో 360 degrees లాగా ఇట్లా స్టేర్స్ పెట్టాలి. మళ్ళీ దీనిపైన ఇంకో లాగ్ పెట్టాలి, మన జంగిల్ లాగ్ పెట్టి మళ్ళీ స్ట్రిప్ చేయాలి. సో ఇలా 6 వెళ్ళాలి. సో 1 2 3 4 సో 5 6 సో మనం పెట్టుకుంటే స్ట్రిచ్ చేయాలి. సో 6 అయితే పెట్టేసా. ఇప్పుడు మళ్ళీ 360 degreesలో స్టేర్స్ పెట్టాలి. సో కిందికి ఫేస్ అయ్యి ఉండాలి ఈ స్టేర్స్. సో కిందికి ఫేస్ అయ్యి ఉంటే చూడడానికి లుక్ బాగుంటుంది. సో ఇదైతే తప్పు ప్లేస్ చేసినాం. ఈ స్టేర్ తోటి పెట్టుకుంటే గోల ఊక కిందికి ఫేస్ చేయమంటే పైకి ఫేస్ చేస్తుంది. సో మనమైతే కరెక్ట్ ప్లేస్ అయింది, దాన్ని అంటే ఏం లాభం. సో ఇక్కడ పెట్టాక మళ్ళీ ఇక్కడ ఒక బ్లాక్ పెట్టుకొని స్ట్రిప్ చేసి మళ్ళీ 360 degrees ఇలా పెట్టాలి. సో ఇలా పెట్టాక మళ్ళీ ఇంకో బ్లాక్ పెట్టుకోవాలి. ఇంకో లాగ్ పెట్టుకొని దాన్ని స్ట్రిప్ చేసి సో ఈ లాగ్కి 5 sides ట్రాప్ డోర్స్ అయితే పెట్టేయాలి. సో కరెక్ట్గా మన దగ్గర 5 అయితే ఉన్నాయి. సో ఏదైతే తప్పు ప్లేస్ చేసినాం, ఏదైతే కింద పడకుండా చూసుకున్నాం, కలెక్ట్ కావాలి. సో ఓకే, కలెక్ట్ అయితే అయిపోయింది. సో ఇలా పెట్టి క్లోజ్ చేసేయాలి. మళ్ళీ ఇలా పెట్టి క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు లాస్ట్ అది ఇక్కడ పెట్టి క్లోజ్ చేసేస్తే అయిపోయింది. మన స్వాడ్ అయితే అయిపోయింది. సో ఇక ఎలక్ట్రా వేసుకొని కిందికి వెళ్ళి చూద్దాం ఇక దూరం నుండి. సో ఇక వీడియోని కూడా ఎండ్ చేసేద్దాం. ఆల్రెడీ 17 minutes అయింది. సో ఈ టెంపరీ బ్లాక్స్ అయితే నేను తర్వాత తీసుకుంటా. సో ఇక్కడ పడ్డా డైరెక్ట్. సో స్వాడ్ అయితే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. స్వాడ్ అయితే బాగానే ఉందని అనుకుంటున్నా. సో స్వాడ్ పోర్టల్ అయితే మిస్టిక్ గేమర్ చూసా నేను చేశాను. సో ఇక వీడియోని అయితే ఏం చేసేద్దాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇలాంటి వీడియో వచ్చేవరకు మళ్ళీ వెయిట్ చేయండి. సో మన జ్ఞానేశ్వర్ బ్రో అయితే బాయ్ అని చెప్తాడు. సో మళ్ళీ బాయ్ అని చెప్తాడు. సో నెదరాకి ఇవన్నీ అయితే మేము తర్వాత తీసుకుంటాం. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.